దగ్గర తిరక్కండి నువ్వు అనంత కోటి రోజులు నాదు నువ్వు ఆరం వేసినావా నాదు ఒక జీవికైన తప్పలేదు ఒక జీవికైన తప్పలేదు చూస్తాను అన్నది చూసినావు అప్పుడు నేల చీమకాయ తీసినది సునపకాయ పప్పుకాయ ఎత్తినది సునపకాయ పప్పులో చీమకాయ నా కప్పులో పెట్టు నానాదో నువ్వు అనంత కోటి జీవరాజులు రాదు నువ్వు ఆరం వేసినావా రాదు ఒక జీవికైన తప్పలేదు రాదు ఒక జీవికైన తప్పలేదు పార్వతో నువ్వా అట్టే టైంలో సునపకాయ పెట్టిగా ఎత్తినది ఇదిగో సేము నోట్లో సినిమంత్ బియ్యం గింజ ఆరమే ఉన్నది నానాదా నాదు నీకు మించిన పురుషుడు లేదు నాదు నేనేమి చేతున్నా రాదు ఓరన్నది పార్వతో మరి కొంత దూరం వెళ్ళినారు నా దేశం వైశాఖ నా చూడని కాలమా వైశాఖ చూడని కాలమై ఉన్నది అప్పుడు నా అమ్మ పార్వతో నా పార్వతి దేవికో దుర్దాహం వేస్తాను దురి దాహమే పార్వతి దేవికి చేస్తే చూసినావు నాదా నాకు దట్టమైన రెండాల్లోడు నాద నానాదు నాకేమలు తీర్చము నాదు నాకు దాహము తీర్చు నాదా పార్వతో పార్వతో నీ అన్నయ్య మారిపోడు నీ పాపం పాడుగాను నా తోటి నువ్వు పార్వతో నీకు వద్దన్నాను పార్వతో నా బుద్ధులు ఎన్నావు కాదు దట్టమైన ఎరుండాల్లోను నేను ఎక్క నుండి పాని తెస్తాను పార్వతో నీ ఏవలు ఎలా తీరుస్తాను ఎలాగ తీరుస్తాను చట్టమైన ఎక్కడి నుండి కానీ తెస్తాను అన్న చూసినావు ఇదిగో ఈ పొద్దు మాడగాని ఏమి చేసు నా నాదా శంకరుడు నాకు దట్టమైన రెండాల్లోడు నాకేమలు తీర్చమనాదు నా దాహము తీర్చమనాదు నా నాదా శంకరా అప్పుడు ఏమిగా చేస్తున్నాడు ఆయన శంకరుడు నన్నకున్ ఈ వీధి తీసినాడు 5-3 తిరుమంత్రాలు జలకాము చేసిగాడు ఈత చెట్టు అన్నాపును పండినాడు ఈత చెట్టుకి ఈత బిడ్డి అన్నాపును పండినాడు నా అమ్మ పార్వతో రావమ్మ రావు నువ్వేదుకోలు పార్వతో నువ్వు పుచ్చుకో పార్వత పార్వతో నా ఏది కొలుతాయిందో అదే కారు చూపుతాడు నా నాదానదో నా పసరు గడ్లు తీరేటో అవి లేడు మీద పేడో నా పేడు మీద లేడో లేడు మీద బేడి లేడు మీద బేడి న్యాయము చేసినట్టు నాదా రత్నమైన అరండాల్ లోన మనము ఇద్దరం కాంక్రీట్ నాదాల్ ఆడుదమా సజిపతి న్యాయము చేద్దామా అంతేనా నా అమ్మ పార్వతో కైలాసం వెళ్తాడు
మనకి అవస్థ దూర పరుపులు ఉన్నాయో దట్టమైన రెండాళ్ళు మనకి ఎందుకు అమ్మ బాధలు మనకి ఎందుకు అమ్మ ఇబ్బందులు నాదో ఎంత మాత్రమైన నాదో మనం దట్టమైన రెండాళ్ళు నాదో చదువు చేతము నాదా చూసినావు ఇదిగో ఇదే ఎంత మాత్రమే నాదా నామా తప్పకు నాదా సరిగ్ది నాయము చేతుమా అంతే అప్పుడు పార్వతి దేవి శంకరుడు పల్లలేడు అయినాడు విష్ణుడు పల్లలేడు అయినాడు పార్వతి పల్లలేడు అయినాడు శంకరుడు తిరుగువాదు అయినాడు లేడు మీద పేడు అది సజిలు రాయాలో చేస్తున్నారు గురువా రాజు నా పాండు రాజు లేడు మీద